నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చడమే లక్ష్యంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రప్రదేశ్ భారీ ర్యాలీ ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కళాశాల గ్రౌండ్లో ఈ నెల 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు చకచకా ఏర్పాట్లు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి. బజాజ్ ఫైనాన్స్ లో అధిక వడ్డీలపై జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆడిట్ జరిపించాలి. సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి నిరసన వ్యక్తం. నంద్యాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు పోలీస్ కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షరాన్. గిఫ్ట్ వస్తుందంటే నమ్మొద్దు, ఆ లింకును క్లిక్ చేస్తే 5000 జమానీ మెసేజ్ నాకొచ్చింది, మీరు క్లిక్ చేయొద్దని హెచ్చరించిన సిఐ అస్రార్ బాషా. నంది బాలోత్సవాలను విజయవంతం చేద్దాం, పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే పిల్లల పండుగ. వైద్యులు డాక్టర్ క్రాంతి చైతన్య, డాక్టర్ శ్రీకాంత్. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఎస్టీఎస్డబ్ల్యూ స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు మేనేజర్గా పదవి బాధ్యతలు చేపట్టినట్లు ఓ రవికుమార్. నరసాపురం గ్రామంలో పూజలు అందుకుంటున్న అహోబిలేషుడు. గ్రామానికి పల్లకి చేరుకోగానే పెద్ద సంఖ్యలో భక్తులు గ్రామస్తులు ప్రత్యేక పూజలు. నంద్యాల జిల్లా ఆలగడ్డ డీఎస్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఉద్యోగాల పేరిట మోసం, డబ్బులు తిరిగి ఇవ్వాలి, మోసగాళ్లను అరెస్టు చేయాలి, బాధితుల ఆందోళన. బనగనపల్లిలో గోపిశెట్టి గోరంట్లాకు ఇంట్లో వాటర్ హీటర్ పేలి ఇల్లు దగ్ధం. సంఘటన చోటు. భయాందోళనతో కుటుంబ సభ్యులు.